Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు 14th September Sunday. ఈ రోజు మా జూలీ బర్త్డే గైస్. కాకపోతే మొన్ననే కదా ఇంకా కాలేజ్ స్టార్ట్ అయింది, అందుకే మళ్ళీ లీవ్ పెడితే బాగుండదు అని చెప్పేసి బెంగళూరులోనే ఉంది. ఆల్దో ఈరోజు సండేనే వీకెండ్, కాకపోతే ఇంకా వీకెండ్ 2 daysకి మళ్ళీ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళే లోపల బర్త్డే కాదు స్ట్రెయిన్ అయిపోవడమే ఎక్కువ ఉంటుంది, సెలబ్రేషన్స్ ఏమో కానీ అందుకే మేడం అక్కడే సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ థ్యాంక్ఫుల్లీ షీఈస్ వెరీ గ్రేట్ఫుల్ అనమాట. చుట్టూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో నైట్ ఐ థింక్ సెలబ్రేట్ చేసినట్టున్నారు కదా, వీడియో కాల్ చేసింది మాకు జూలీ అక్కడ నుండి. సో వాళ్ళ హాస్టల్లోనే, గర్ల్స్ హాస్టల్లోనే కొంచెం సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. వీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీ పక్కన లేనప్పుడు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అయినా మంచోళ్ళు ఉంటే కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా బాగా రిలాక్స్ అవుతుంది కదా మైండ్ అంతా అని చెప్పేసి. సో మరి ఈరోజు తనకి ఏం ప్లాన్స్ ఉన్నాయో నాకు కూడా తెలీదు, టెంపుల్కి వెళ్ళేసి వస్తుందేమో. అండ్ నేను ఆబ్వియస్లీ అనంతపూర్లో ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ప్లానే లేదండి. ఐ హ్యావ్ టు గివ్ అప్డేట్. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే సీమంతం ఉంది కదా, మంత్ ఎండ్కి వస్తే సరిపోతుంది, అక్కడే ఉందాం అనుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏమైందంటే గ్రహణం అయిపోయిందనమాట. చంద్రగ్రహణం నెక్స్ట్ రోజు మమ్మీ వాళ్ళు ముందు రోజు బయలుదేరినాను, నేను నెక్స్ట్ రోజు వచ్చేసిన అనమాట. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా సిక్ అనిపించింది. అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండా అయినట్టు. ఎందుకంటే 4-5 days నుండి కంటిన్యూస్గా సీమంతం అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాం కదా. ఐ ఫెల్ట్ వెరీ సిక్. అండ్ అదే టైంకి మా కుక్ కూడా మానేసింది అనమాట. సో అందుకని చెప్పేసి దర్శన్ ఏమన్నాడు, రోజు బయట ఫుడ్ తినేది అంత మంచిది కాదు, నేనైతే అడ్జస్ట్ అయిపోతాను, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదో లేదంటే నేను కొత్త వాళ్ళని సెట్ చేసే వరకు యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ అండ్ ఈట్ ప్రాపర్ హోమ్ ఫుడ్ అన్నాడు అనమాట. ఆల్దో నేను బ్రేక్ఫాస్ట్ అంతా మేనేజ్ చేస్తాను, బట్ ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ లంచ్ అంతా బయట తినడం కరెక్ట్ కాదనిపించింది. ప్లస్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ వెరీ సిక్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళ ఫేస్ చూసి ఏదో హాస్పిటల్ నుండి వచ్చినట్టు ఎట్లుంటుంది అట్లుంది అనుకున్నారనమాట. భయపడినారు మొత్తం అందరూ, ఎందుకు ఫేస్ అట్లయిపోయింది, అంత డల్గా అయిపోయింది, ఏమైంది అని చెప్పేసి. సో అదైందనమాట. అందుకే నెక్స్ట్ రోజే ఇంకా దర్శనం వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఒక 2 days ఉండి తను కూడా ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాడు. అండ్ ప్రస్తుతానికైతే అక్కడ హౌస్ హెల్ప్ అండ్ కుక్ ఇద్దరు సెట్ చేసుకున్నాడు అనమాట దర్శన్. సో దట్స్ అ ప్లేస్. మరి ఎన్ని రోజులు చేస్తారో ఏమో తెలీదు. మా ఇంట్లో మేము ఉండేది ఎప్పుడో ఒకసారైనా, మా వాళ్ళకి చేసే కొంచెం స్ట్రెస్ అంటారండి ఏమనంటే. ఇంకేం చెప్తాం చెప్పండి. ఐ థింక్ మా ఇంట్లో మారినట్టు పరోళ్ళు ఎవరింట్లో మారుండడేమో. ఆల్రెడీ మేము ఇచ్చే శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్దో ఇద్దరు ఉంటాము అండ్ మమ్మీ వాళ్ళు అప్పుడప్పుడు, అత్తయ్య వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇంకా అది కూడా చేసే కష్టం. అంటే నాకు టైమింగ్ అంటే టైమింగ్, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను. 9కి చెప్పింటారు, 10 అయినా రారండి వంట వాళ్ళు వచ్చేదే 10కి వస్తే నేను బ్రేక్ఫాస్ట్ చేసే లోపల 11 అవుతుంది. నేను ఎప్పుడు తినాలి ఇంకా అసలు. మళ్ళీ రివర్స్లో మమ్మల్ని అడ్జస్ట్ చేసుకోమంటారండి. సో అదంతా కుదరదు, టైంకి వచ్చేలాగైతే రండి, లేకపోతే లేదని నేను ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను అనమాట. సో యా, దట్ ఈస్ ఆల్సో సార్టెడ్ నౌ. ప్రస్తుతానికైతే వీ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సండే స్పెషల్ కాబట్టి మా మమ్మీ చికెన్ చేసింది. నేనైతే మార్నింగ్ చికెన్ వద్దు మమ్మీ అంటే వీళ్ళు లేదు, ప్రోటీన్ తినాలా తిను అని చెప్పేసి. సో లెట్స్ గో. ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చే లోపల లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? మా అమ్మాయి అయితే కదా నేను రోజు గుడికి పోయి చీర కట్టుకున్నప్పుడు రెడీ అయినప్పుడు దేది నైట్ వేసుకున్నాడు. నిజంగానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు రోజు చీరలే కట్టుకుంటాయి. గుడికి పోవాలంటే ఈరోజు సండే కదా, ప్లస్ పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి నైట్ వేసుకున్నాం. మమ్మీ అదంట, నేను చీర కట్టుకున్నప్పుడు నువ్వు బ్లాగ్ తీయవు, నేను నైట్ వేసుకున్న రోజు తీస్తావు అని చెప్తాను. అంటే సండే రోజు ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, చీరలో ఉంటే కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే కంఫర్టబుల్ గా చేయలేదు. అందుకనే అది ఒక ఆయిల్ అంతా ఎగురుతుంది కదా, అందుకు మామూలుగా సండే అయితే, లేదంటే రోజు డైలీ 12 వరకు ఉంటాను. సండే రోజు ఎట్లా ఉంటాను. మమ్మీ నార్మల్ చీరలు కూడా చాలా బాగుంటాయి గైస్, మీరు చూస్తానే ఉంటారు కదా. మా 5 years నుండి అయినా చూస్తున్నారు. ఏముందిలే, మనమే అంత వాళ్ళే కదా. నేను డాలీని పిలుచుకొచ్చుకున్నాను గైస్. డాలీ చాలా రోజులు అయింది కదా మేము పడుకోని, అంటే ఒకటే పడుకోవచ్చు, పడుకుంటేకి ఏమి ఇబ్బందిలే, వచ్చేకి ఏమి ఇబ్బందిలే, కానీ కాలుతో అంతుందని భయం. కాదు గైస్, మీ పాప నిన్న వచ్చినప్పటి నుండి 4 సార్లు వాళ్ళ మమ్మీ 2 సార్లు ఫోన్ చేసింది, వాళ్ళ డాడీ ఒకసారి ఫోన్ చేసినట్టు, జూలీ చేసింది, దర్శనం చేసి నైట్ జాగ్రత్త. ఈ పాప ఇంకోసారి రాని నేను అనుకుంటా. ఆ పాప మనసులో ఇదేం టార్చర్ స్వామి, ప్రశాంతంగా నా బెడ్రూమ్ లో నేను పడుకుంటా అంటే ఇదేంద్ర ఇది అనుకుంటా పాప ఖచ్చితంగా. ఇక్కడ మమ్మీ కూడా 3 సార్లు చెప్పింది. వాళ్ళ మమ్మీ అయితే కాల్ చేసి, నువ్వు కాల్ చేసినట్టు కాల్ ఇరగొడితే నీకు
చూసుకొని పడుకో అంటే పిల్లలు కదా పాపం వాళ్ళకి చాలా ఇదనమాట, కానీ పిల్లలు ఇద్దరిలో తెలియదు కదా. కాదు గైస్, పాప అయితే ఒక మూలకు పడుకోయింది తెలుసా, మిడిల్ లో పిల్లో కూడా పెట్టుకున్నాము, నైట్ మూవీ చూసి పడుకున్నాం తెలుసా మమ్మీ మేము. అంత లేట్ గా చూడు. ఈ రోజు జూలీ బర్త్డే అందరూ విషెస్ చేయండి చెప్పిన, అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు ఇప్పుడు హెల్త్ బాగుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట. మమ్మీ వాళ్ళు నేను వచ్చిన రోజు భయపడినారు గైస్ చాలా. అసలు అమ్మా ఎట్లా అయిపోయిందంటే అది ఏమో మరి, అది టైర్డ్ అయిన వల్ల దిష్టి వల్ల తెలియదు కానీ అసలు చాలా భయపడిపోయినాం మేమైతే. నా మగం ఎట్లా అయిపోయిందో అసలు చూస్తే ఏడుపు వచ్చేసింది అసలు. అసలు నేను అడిగినాను అక్కడికి పోదామా వస్తావా, ఆ రోజు కావాలంటే ఉండింది అనమాట. ఆ రోజు గ్రహణము రాకూడదులే, మళ్ళా నెక్స్ట్ రోజైనా ఏమో వస్తానని అంటే నేను ఉండింది అనమాట. కానీ ఏమనేది నేను రానులే ఇప్పుడు, అన్ని ఏదో డాక్టర్ బేబీకి అన్ని రాసిచ్చింది, అంటే లిస్ట్ ఉండింది అనమాట, అంతా పర్చేస్ చేసేది ఉంది మమ్మీ, నాకు ఇంకా చాలా పని ఉంది రానని చెప్పింది. అందుకని మేము ఇంకా సండే వచ్చేసినాం అనమాట. వస్తే ఇంకా మండే చూడు మాటల్లోనే నాకు తెలిసిపోతుంది ఏమి అని అడుగుతానే ఉంటాను నేనైతే. వచ్చి అసలు ఆ రోజు నాకే ఎట్లుండిందో అసలు చాలా అంటే ఎక్కువ కూర్చుందిలేండి 2-3 రోజులు. అది మెహందీకి మళ్ళీ జర్నీ, అది ఆడ బెంగళూరులో ట్రాఫిక్ అందరికి తెలిసిండేదే కదా, అదొకటి. అందుకని టైర్డ్ అయిపోయి దిష్టి దాంట్లో అవును అన్ని కొట్టేసినాయి. మమ్మీ దిష్టి తీసే వరకు పోదు గైస్, నేను దిష్టి తీస్తేనే మాకు ఎవరు తీసినా పోదనమాట. అక్కడ అక్కడ వాళ్ళు తీస్తానంటే వద్దు నువ్వు పడిపోతావు మళ్ళా అని, ఏమో వద్దు లేదంటే ఇట్లా కానే కదా అసలు. ప్లస్ ఇప్పుడు ఫేస్ చాలా మేలు, వచ్చిన రోజు చూసింటే మీరు కూడా షాక్ అయిపోతాను అసలు. పేషెంట్ లాగే ఉండండి. ఫీవర్ వచ్చేసి అట్లా వస్తానులే, అట్లా వచ్చేసింది అబ్బా. అంటే నాకు ముందు దిష్టి వల్ల ఏమో ముందు రోజు అంతా కూడా మోషన్స్ అయినాయి కదా మమ్మీ నాకు. అదే దిష్టి వల్ల అందుకని అదొక దెబ్బ, జర్నీ ఒక దెబ్బ, కూర్చోండేది ఒక దెబ్బ, అన్ని కొట్టేసినాయి ఒకటేసారి. నేనైతే ప్రెగ్నెంట్ లో ఫస్ట్ టైం అట్లా అయిపోయింది. అవునవును ఫస్ట్ టైం అంత తినకుండా అంత ఉన్నా గానీ అట్లా మహా ఎప్పుడు కాలేదు. ఫస్ట్ 3 months అప్పుడు కూడా కాలేదు నాకు, కడుపులో ఎప్పుడు కాలేదన్నమాట. ఇప్పుడు రికవర్ మా డాడీ అయితే పంపిణీ, నేను ఇంక ఇప్పుడే పంపిణీ అసలు బెంగళూరు అని చెప్పేస్తాను. ఓకే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, చల్లగా అయిపోతాయి, వేడి చేసింది. బ్రేక్ఫాస్ట్ ఈజ్ డన్. టుడే లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. 2 days నుండి పెద్దగా వర్క్ ఏం చేయలేదు కదా, అందుకే ఈరోజు సండే అయినా కూడా నాకు హెల్త్ బాగుంది కాబట్టి కొన్ని షూట్స్ అవి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. కానీ దర్శన్ మాత్రం సండే వైబ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు గైజ్. మార్నింగ్ 9 o'clockకి మీరాయి మూవీ బుక్ చేసుకొని పోయినాడు, బాగుందంటే ఇప్పుడే అయిపోయిందని చెప్పినాడు మూవీ. సో యా హీఈస్ ఎంజాయింగ్ హిస్ సండే. నేను అక్కడ ఉన్నప్పుడు మంచి మూవీస్ ఏవి రిలీజ్ కావు, ఇక్కడికి వచ్చి రాగానే రిలీజ్ అవుతాయి. దర్శన్ అక్కడ ఇంకా ఒకటే వెళ్ళేసి వస్తాను ఇంకేం చేయాలని చెప్తే వెళ్ళొచ్చాడనమాట. ప్రస్తుతానికి ఐఎమ్ జస్ట్ అన్బాక్సింగ్ మై పార్సిల్స్, డైలీ ఎసెన్షియల్స్ ఏమన్నా కొన్ని కావాల్సినవి పెట్టుకున్నా. అండ్ మై స్కిన్ ఈజ్ యాక్టింగ్ అప్ గైజ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఓ రోజు చాలా బాగుంటుంది, ఇంకొక రోజు ఇక్కడ కొన్ని బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి. అందుకే ఫేస్కి ఆల్మోస్ట్ నాది ఫంక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుండి అసలు ఏం అప్లై చేయట్లేదు అనమాట. అండ్ నా మెయిన్ది ఒకటి కంప్లీట్ అయిపోయి అది ఫుల్ మొత్తం అయిపోయింది. మేబీ అది ఉండింటే ఇంకా స్కిన్ కొంచెం టెక్స్చర్ అంతా బెటర్ ఉండేదేమో. ఇది ఆర్డర్ పెట్టిన చాలా రోజులకు వచ్చిందనమాట. ఐ థింక్ ఇట్ టుక్ అరౌండ్ 1 week ఆర్ సంథింగ్. ఇది మీకు తెలుసు అనుకుంటా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్. ఇప్పుడు నేను చూపించేటివి ఏవి కూడా స్పాన్సర్డ్ కాదు, నేను నా డబ్బులతో కొన్నాను. ప్లస్ ఇంకోటి ఏమంటే నా ఎసెన్షియల్స్ అనమాట. ఇవి కొన్ని కావాల్సినవి రీపర్చేస్ చేస్తూ ఉంటాను కదా అవి. ఇది 3, 4, 5 రిలీఫ్ క్రీమ్ అని చెప్పేసి చాలా మంచి వర్క్ అయింది నా స్కిన్కి. అయితే నా స్కిన్కి ఏంటంటే కొంచెం చాలా సూదింగ్ ప్రోడక్ట్స్ కావాలి కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. ఇది ఆల్రెడీ ఒకటి అయిపోయింటే ఇంకొకటి కొత్తది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఖాళీ అయ్యే 1 week ముందరే ఆర్డర్ చేసుకుంటా, సో దట్ నాకు టైంకి వచ్చేస్తుంది కాబట్టి. ఎస్పెషలీ మీకు పోస్ట్ యాక్నే మార్క్స్ అట్లా ఏమైనా ఉన్నాయనుకోండి, ట్రై దిస్ వన్. యువర్ స్కిన్ విల్ డెఫినెట్లీ హీల్. కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ అవర్ స్కిన్ కేర్, మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే. సో దిస్ ఈజ్ వర్కింగ్, చాలా మంచి వర్క్ అవుతుంది. అండ్ నాకు ఒకటి
ట్యూబ్ వచ్చేసి ఐ థింక్ అరౌండ్ ఒక దగ్గర 2 months అట్లా రెగ్యులర్గా వాడితే 2 months 2.5 months అట్లా వచ్చింది అనుకుంటా. దిస్ ఈజ్ రియలీ నైస్ ప్రోడక్ట్. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆల్సో ఆర్డర్డ్ దిస్ వన్. ఇది డాట్ అండ్ కీ టింటెడ్ సన్ స్క్రీన్. ముందు ఒకటి ఉండింది, అది నేను బెంగళూరుకి తీసుకెళ్ళిపోయినా, నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ ఒకటి లేదు, ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చేశాను అనమాట. ఈరోజు నేను మార్నింగ్ వాడిండేది అదే టింటెడ్ సన్ స్క్రీన్. అంటే ఫౌండేషన్ ఏం అప్లై చేయకూడదు, మీరు జస్ట్ రెగ్యులర్గా ఒక సన్ స్క్రీన్లో ఒక ప్రెజెంటబుల్ లుక్ రావాలి అనుకుంటే గెట్ దిస్ వన్. ఇది చాలా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దిస్ వన్ గైస్. నాకు బాగా నచ్చింది అనమాట. SPF 50 కూడా ఉంది. సో యా, దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఆల్సో కాల్డ్ ఫర్ ఎ బ్లష్. సో పిక్సీ బ్లష్ అనమాట. యాక్చువల్లీ ఈ బ్లష్ నాకు చాలా ఇష్టం. దీంట్లో ఇంకొక షేడ్ ఉండింది, జూలీకి నచ్చింటే నేను జూలీకి ఇచ్చేసినాను అనమాట. అది ఇంకొకటి ఆరెంజిష్ షేడ్ బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వేసుకుంటే హైలైటర్ అట్లా అప్లై చేసే అవసరం కూడా ఉండదు. సి ఎంత మంచి టింట్ ఇస్తుందంటే దిస్ ఇస్ రియలీ నైస్. ఎవరైనా బ్లష్ కోసం చూస్తూ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక మంచి డ్యూవీ లుక్ ఇస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డోంట్ త్రో అవే యువర్ క్యాప్స్, ఓకే? డస్ట్ అంతా అక్యూములేట్ అవుతుంది కాబట్టి అట్లనే పెట్టుకోండి. ఇది కూడా స్లైట్లీ ఎక్స్పెన్సివ్ బట్ దిస్ ఇస్ ట్రెండింగ్ అనమాట. మనకి ఇక్కడ టిక్టాక్ లేదు కానీ టిక్టాక్లో మనకు వేరే కంట్రీస్లో అంతా ఫుల్ ట్రెండ్ అవుతుంది. గివ్ ఇట్ ఎ షాట్. మీకు ఈజీగా ఒక 1 year 1.5 year రాకపోతే అప్పుడు అడగండి. రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసుకున్నా కూడా ఈజీగా ఒక 8 months వరకు వస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎట్లా అంటే ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా రోజులకు వస్తాయి, తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో యా, అదొకటి. అండ్ దాంతోపాటు నేను ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది మార్స్ లిప్ లైనర్. ఇది కూడా బాగుందని విన్నాను కదా. ఇది చాలా తక్కువ కాస్ట్. ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 80 rupees అట్లా అనుకుంటాను. సో లిప్ లైనర్ వేసుకొని మనము లిప్స్టిక్ కానీ లేదంటే లిప్ గ్లాస్ కానీ అప్లై చేస్తే చాలా బాగుంటుంది కదా. దట్టు ఈ షేడ్ అయితే కూడా చాలా బాగా నచ్చింది. ఇది Z10 ఎక్సాటిక్ బ్రౌన్ అనే షేడ్లో తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో రియలీ నైస్. అంత లాంగ్ లాస్టింగ్ కానప్పటికీ ఒక మంచి న్యాచురల్ లిప్ ఇస్తుంది అనమాట మనకు. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆల్సో కాల్డ్ ఫర్ దిస్ లెనేజ్ గ్లేజ్ అంటారు కదా, టింటెడ్ లిప్ సీరం. ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. మీరు లెనేజ్ది నేను చాలా ప్రోడక్ట్స్ వాడడం, ఐ మీన్ ఎస్పెషలీ లిప్ స్టఫ్ వాడడం చూసుంటారు కదా. ఇది నార్మల్ లిప్ ట్రీట్మెంట్ అనమాట. అలా కాకుండా మీకు కొంచెం టింటెడ్ వేరియంట్లో ఏదైనా కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ వన్. ఇది ఇక్కడ డోనట్ షేప్లో వచ్చి ఉంటుంది అనమాట. అండ్ టింట్ కూడా మనకు ప్యూర్లీ బ్రౌన్. ఇది దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి, బట్ నాకైతే బ్రౌన్ షేడ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కనిపిస్తూ ఉండేంత బ్రౌన్ అయితే ఉండదు. లిప్స్ మీద అప్లై చేసినాక ఇట్ విల్ లుక్ వెరీ న్యాచురల్. సో ఏదైనా లిప్ లైనర్ అప్లై చేసుకొని దాని మీద ఇది వేసుకున్నాం అనుకోండి, దిస్ విల్ లుక్ వెరీ వెరీ నైస్. అండ్ దాంతోపాటు నేను ఫేబ్యూటీది బ్రౌన్ కాజల్. సో కొంచెం కాజల్ పెడితే బాగుంటుంది కదా, అందుకే నాకు బ్లాక్ కాజల్ పెద్ద నచ్చదు అనమాట. బ్రౌన్ అయితే చాలా నీట్గా సటిల్ లుక్ ఇస్తుంది, ప్లస్ చూడ్డానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనిపించి ఇది ఒకటి ఆర్డర్ చేసినాను. ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్ అని విన్నాను నేను. ప్యాకేజింగ్ అయితే డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఇక్కడ మనకు పెన్సిల్ వస్తుంది, ఇక్కడ అప్లై చేస్తా. కిందంతా మెహందీ ఉంది చూడండి, బ్రౌన్ కాజల్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది స్మర్జ్ చేసుకోవాలనుకుంటే లుక్ అట్ ద ప్యాకేజింగ్. ఇది క్యూట్ ఉంది చూడండి. ఒకవేళ దీన్ని ఇట్లా లైనర్ లాగా అప్లై చేయాలి అనుకుంటే లైనర్ లాగా అప్లై చేయడానికి వెనకలే ఒక థిన్ బ్రష్ ఇచ్చాడు. ఫేబ్యూటీ ప్రోడక్ట్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి గైస్. సో ఇది కూడా వన్ అమాంగ్స్ దెమ్. ఇది కూడా బాగా నచ్చింది. అండ్ లోరియల్ ఇన్ఫాలిబుల్ 24 hours టింటెడ్ సీరం ఒకటి తీసుకున్నాను. ఇది కూడా అంతే. ఇది షేడ్ 4 to 5 మీడియమా, ఓకేనా? 3 to 4 లైట్ మీడియం, బట్ 4 to 5 ఎందుకు తీసుకున్నాను తెలియదు నాకు కూడా. ఐ థింక్ ఇది కొంచెం డార్క్ అవుతుంది అనుకుంటా నాకు, బట్ దిస్ ఈజ్ వెరీ నైస్. ఆల్రెడీ ఒకసారి ఉంది, వాడాను, బెంగళూరులో ఉంది, ఇక్కడ లేదని చెప్పేసి తీసుకున్నాను. షేడ్ కొంచెం మారిపోయినట్టుంది, ఇట్స్ ఓకే. అండ్ ఇది ఒకటి ఇండే వైల్డ్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ఆఫర్లో ఉన్నప్పుడు కొంటే చాలా బెటర్. డ్యూవీ లిప్ ట్రీట్మెంట్ ఇది, లేదంటే లెనేజ్, రెండిట్లో ఒకటి ఉంటే చాలు. రెండు మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, బికాజ్ బోత్ డస్ ద సేమ్ జాబ్ కాబట్టి. వెరీ వెరీ నైస్ గైస్, చాలా బాగుంటుంది. ఒక థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. లిప్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కొన్ని SPF సన్ స్క్రీన్స్, SPF ఉండే టింటెడ్ లిప్ బామ్స్ కూడా ఆర్డర్ చేసినావు, అక్కడ ఉన్నాయి. ఇట్స్ ఓకే, నేను రీల్స్లో అట్లా చూపిస్తాను. అండ్ ఇంకొకటి కార్మెసీవి బాడీ వ్యాక్స్ స్ట్రిప్స్. ఇవి బ్రాండ్ వాళ్ళు నాకు ఒకటి పంపించింటే ఒక సెట్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఐ నీడెడ్ 1 more కాబట్టి ఇది ఆర్డర్ చేసినాను. బికాజ్ అండర్ ఆర్మ్ వ్యాక్సింగ్ అంతా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను కాబట్టి. దిస్ ఈజ్ మై మినీ హాల్. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ మీరు డిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది గైస్.
ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి చెప్తున్నాను అనమాట. నథింగ్ ఈజ్ న్యూ ఇక్కడ. సో యూ కెన్ పర్చేస్ వాట్ ఎవర్ యూ వాంట్. రెస్ట్ దానికి ఐ టేక్ షవర్ అండ్ ఐ క్యాచ్ అప్ లేటర్. ఫీలింగ్ సో ఫ్రెష్ అండ్ చాలా రోజుల తర్వాత ప్రెజెంటబుల్గా ఉన్న ఫీల్ వస్తుంది గైజ్ నాకు. ఎందుకంటే రోజు ఒక 15 minutes జస్ట్ అట్లా వార్డ్రోబ్ దగ్గర నిలబడి నాకు ఏ ప్యాంట్ సెట్ అయితే ఏ టీషర్ట్స్ సరిపోతాయి అనేది చూసుకుంటా అంటే ఈరోజు కఫ్తాన్ ఆర్డర్ పెట్టుకున్నాను కదా, ఫస్ట్ అది వేసేసుకున్నాను. ఇదైతే బాగా చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి, అఫ్ కోర్స్ ఇది మొత్తం స్పేస్ కూడా ఉంటుంది, మనం ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలాగ అనిపిస్తోంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రీ అండ్ ఫైనలీ అట్లీస్ట్ కొంచెమైనా ప్రెజెంటబుల్ లుక్ వచ్చింది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. లేదంటే రోజు ఆ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకొని ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా నాకు అట్లా కంఫర్టబుల్ కోజీ క్లోత్స్ వేసుకోవడం వల్ల పెద్దగా షూట్ చేయాలని కూడా అనిపించదు. అందుకే బట్టలు కొత్త ఉంటే మోటివేషన్ వస్తుంది అని చెప్తారు కదా, ఈవెన్ జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా. అండ్ జస్ట్ టింటెడ్ ఏమంటారు సీరం ఫౌండేషన్ లాగా వేసుకుంటేనే ఫేస్ అంతా ఎంత మంచి గ్లో వస్తుంది. ప్రెగ్నెన్సీ గ్లో ఇస్ రియల్ గైస్. టచ్వుడ్ ఇంకా కొద్ది రోజుల్లో శ్రీమంతం ఉంది. నాకు కరెక్ట్గా ఫంక్షన్స్ ఉన్నప్పుడే స్కిన్ ఏదో ఒకటి బ్రేక్అవుట్ అవుతుంది. ఐ డోంట్ నో వై. మిగతా రోజుల్లో అంతా బాగానే ఉంటుంది. కరెక్ట్గా ఫంక్షన్ రోజే మనకు ఫేస్ మీద గెస్ట్లు వచ్చేయాలి, పింపుల్స్ కానీ ఏదైనా. అండ్ నాకు ఇప్పుడు ఒక బ్రాండ్ షూట్ కూడా ఉంది. ఐఎమ్ షూటింగ్ ఫర్ ద లిప్ బామ్స్. సో యా, అందుకే లిప్స్టిక్ లాంటిది ఏం వేసుకోలేదన్నమాట. ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ వెరీ న్యాచురల్ అండ్ రా. సో ఆ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెట్స్ సీ హౌ మై డే గోస్. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నా డేస్ మోస్ట్లీ చాలా రిలాక్స్డ్గా, చాలా చిల్ అండ్ కామ్గా ఉంటాయన్నమాట. ఐ జస్ట్ డూ మై వర్క్, ఎడిట్స్ అవ్వచ్చు, షూట్స్ అవ్వచ్చు, లేదంటే బ్రాండ్ వాళ్ళతో మీట్ అవ్వచ్చు, అదంతా అనమాట. సో లెట్ మీ ఫినిష్ మై షూట్. ఆఫ్టర్నూన్ అంతా నాకు వర్క్ ఉండింది, అందుకే నేను వ్లాగ్ ఎక్కువ చేయలేదు. ఇంకా ఈవినింగ్ రొటీన్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్. ఫ్రూట్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి తాగుతూ ఉంటాను. సో మోస్ట్లీ ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ తినడమే చాలా బెటర్. కానీ ఆరెంజెస్ ఆ రోజు బాగా రైప్ అయిపోయినాయి అనమాట. అందుకే ఒక 2 ఆరెంజెస్ వేసి మమ్మీ అయితే జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. దట్టు ఎప్పుడైతే నాకు బ్లడ్ కొంచెం డ్రాప్ అయింది అండ్ లాస్ట్ టైం హాస్పిటల్ విజిట్ అప్పుడు మా డాక్టర్ చెప్పారు, మా మమ్మీ అయితే రోజు పొమోగ్రనేట్ లేదంటే యాపిల్, ఆరెంజ్ జ్యూస్ లేదంటే ఆరెంజ్ తినడం కానీ ఏదో ఒకటి ఫ్రూట్స్ అయితే పెడుతున్నారనమాట. నేను కూడా అలాగే ఇంటేక్ తీసుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు కావాలంటే పాలక్ అది కూడా తీసుకోవచ్చు. నేనైతే పాలక్ ఏం తీసుకోవట్లేదు, బట్ డైలీ ఒక ఫ్రూట్ అయినా తినడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 1 hour అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ మై డిన్నర్ డైరెక్ట్లీ. నేను ఎప్పుడు ఎర్లీ డిన్నరే ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ 7:15, 7:30 లోపలంతా నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ నాకు నైట్కి ఆకలి కూడా కాదనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆకలి అయినా కూడా నేను ఏదైనా పాలు కానీ అట్లా తాగుతాను. సో మోస్ట్లీ ఐ హ్యావ్ ఎర్లీ డిన్నర్స్ అండ్ దాని తర్వాత కాసేపు వాక్ అయితే చేసేస్తాను. చేసిన తర్వాత ఇంకా మమ్మీ నేను కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం. అండ్ బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు గైజ్? నేనైతే ఒకరోజు చూస్తాను, ఇంకొక రోజు అసలు చూడట్లేదు అనమాట. ఇట్స్ నాట్ గివింగ్ ద వైబ్ బెట్ అనిపిస్తుంది. అంటే మోస్ట్లీ ఇంకా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అయితే ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుందేమో. ప్రస్తుతానికైతే పెద్ద ఏం లేదు అని అనిపిస్తుంది, అందుకే నేనేం చూడట్లేదు. వాకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు తాగాలి గైస్. మా మమ్మీ రోజు తాగమంటుంది, ఒక్కొక్క రోజు నేనే మర్చిపోతా అంట. సో వేడి నీళ్ళు తాగితే ఏమన్నా బేబీ మీద పడిండే డస్ట్ అంతా పోతుంది అంటారంట. సో మా మమ్మీ ఇది తాగమనింది. రోజు నైట్ జస్ట్ ఒక కప్పు, అంటే కొంతమంది మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా తాగుతూ ఉంటారు మమ్మీ వేడి నీళ్ళు. నాకు అస్సలు వేడి నీళ్ళు అడ్డు పడవు. వేడి నీళ్ళలో జీలకర్ర వేసినారంటే ఇంక అస్సలు నచ్చదు. ఒకరోజు మా మమ్మీ ఫుల్ వేడి నీళ్ళలో జీలకర్ర వేసి బాగా కాగబెట్టించింది. ఆ రోజు అంతా నైట్ కడుపులో తిప్పింది గైస్. అదే లాస్ట్, ఇంకా జీలకర్రతో తాగడం లేదు, జస్ట్ వేడి నీళ్ళు మాత్రమే తాగుతాను. సో డే అంతా నాకు తెలిసి ఆఫ్టర్ డెలివరీ వేడి చేసి చల్లగా చేసుకొని తాగచ్చు. నాకు అస్సలు నచ్చదు తెలుసా వేడి నీళ్ళు తాగేది. డైరెక్ట్ చల్ల నీళ్ళు తాగకూడదు అంటారంట. సో ఇది బేసిక్గా నా రొటీన్ గైజ్. ఇక్కడితో అయిపోతుంది, ఇంకేం ఉండదు. నాకు డాక్టర్ 30 to 40 minutes చేయమన్నారు వాకింగ్.
ఒకరోజు 20 మినిట్స్ చేస్తా, ఇంకో రోజు 30 మినిట్స్ చేస్తా. 40 మినిట్స్ అయితే ఎప్పుడు చేయలేదు, అక్కడికే చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వచ్చి కూర్చుంటాను. బటర్ఫ్లై కిక్స్ అవన్నీ కూడా చేయమన్నారనమాట. బటర్ఫ్లై కిక్స్ ఒక్కటే ఏమంటారు 20-20-20 అట్లా చేయమన్నారు, అవి చేసుకుంటా ఉంటాను. సో ఇట్ హెల్ప్స్ ఫర్ నార్మల్ డెలివరీ అని చెప్పేసి నేనైతే నాకు ఏ డెలివరీ అయినా ఓకే అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయినాను ఆల్రెడీ. నాకు ఇదే కావాలని ఏం లేదనమాట, ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత డిసప్పాయింట్ అయ్యింది, నాకు అసలు ఇష్టం లేదు కాబట్టి. సో ప్రస్తుతానికి ఐ జస్ట్ హ్యావ్ మై హాట్ వాటర్. దిస్ ఈజ్ మై రొటీన్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా అడుగుతున్నారు, కానీ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో నేను డేలో సరిగ్గా తిన్నప్పుడు డెఫినెట్లీ షూట్ చేస్తాను గైజ్, ఓకేనా? ఇప్పుడంతా మీరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోవడం లేదంటారు, లేదంటే ఫైబర్ సరిగ్గా వెళ్ళడం లేదు అంటారు అనమాట. సో ఆల్రెడీ నాకు తినాలనిపిస్తూ ఉండేటివి చాలా తక్కువ ఫుడ్స్ కాబట్టి నేను తినేది అంత ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇన్ ద సెన్స్, మమ్మీ గైస్ ఫోన్ వస్తుంది, న్యూట్రిషియస్ ఫుడ్డే తీసుకుంటాను కానీ నా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. మమ్మీ సో అదనమాట పాయింట్. నేను కొంచెమే తింటాను, నా ఫుడ్ మీరు కూడా ఫాలో కావద్దంటే అందుకే నేను కూడా చూపించడం లేదనమాట. యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ నా ఫ్లో వెళ్ళిపోయింది గైస్, మమ్మీ 2 సార్లు ఫోన్ వచ్చింది కాబట్టి. విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ మమ్మీ, మాట్లాడుకో ఇంకా.